సరే, ఏంటి లిక్కర్ కేసులో అసలు ఏం జరుగుతుంది? అది కూడా ఇందులో భాగమే. ఇప్పుడు లిక్కర్ కేసు విడుదల రజనీకి లావు కృష్ణదేవరాయలకు మధ్యలో, మాజీ మంత్రికి ఎంపీకి మధ్యలో యుద్ధం అన్నది కాస్త అలా మొదలైంది. మనం వివరంగా చర్చించాం, ఒకరినొకరు సవాలు చేసుకున్నారు, ఇద్దరు చాలా మర్యాదగా మాట్లాడారు. కానీ ఆ నెక్స్ట్ డే లావు కృష్ణదేవరాయలు పార్లమెంట్లో లిక్కర్ స్కామ్ గురించి చెప్పారు. ఇది కనీసం 3-4 వేలు, ఇది 90,000 వ్యాపారం జరిగితే ఇందులో 10వ వంతు పూర్తిగా తీసేసుకున్నారు, మీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏ మూలకు రాదు, ఇవన్నీ కూడా చెప్పారు. మిథున్ రెడ్డి ఏదో అడుగున్నారు. అంతకుముందే మిథున్ రెడ్డి రక్షణ కోసం హైకోర్టుకు కూడా వెళ్ళారు, ముందస్తు బెయిల్ కోసం, రాలేదు. కానీ అసలు హఠాత్తుగా పార్లమెంట్లో ఇది ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలు కదా, ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలు ఎన్డీఏలో హోంమంత్రి దగ్గర, ప్రధానమంత్రి దగ్గర ఈ విషయం చెప్పలేదా? ఇక్కడ రాజకీయం చాలా ఉంది అంటారు రాజకీయ వర్గాలు. అదేంటంటే అది చంద్రబాబు ముఖ్యమంత్రిగా, కానీ చంద్రబాబు మాట అంతగా ఇంకా నడవట్లేదనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ హోంమంత్రి దగ్గర కానీ ఈ స్కాములు ఏదో ఒక దాంట్లో మీరు గట్టి చర్యలు తీసుకోండి అని చాలా పట్టుబట్టినప్పటికీ వాళ్ళు పెదవి కదిలించట్లేదు. ఇంకొక దశలో అయితే అమిత్ షా చాలా కోపకి ఆగ్రహంతో మీకు అభివృద్ధి కావాలా, అరెస్ట్ కావాలా అని కూడా అడిగారు. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయడం మీకు కావాలా, లేదా మీకు సంబంధించి పోలవరమో అమరావతితో ఇట్లాంటి వాటికి మా సహకారం కావాలా, మీరు అరెస్టే మీరు కావాలంటే అప్పుడు అది మా ఆలోచన వేరే ఉంటుంది అనే మాట చాలా గట్టిగా చెప్పారు. రెండోది, ఎన్ని చెప్పినా నిన్న సోము వీర్రాజు గురించి మనం మాట్లాడినట్టుగా మాకు రాజకీయం చాలా చేస్తుంటాము మాది అన్నట్టుగా వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు సీనియారిటీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు మొత్తము గుడ్లన్నీ ఒకటే బుట్టలో పెట్టకూడదు అంటారు, కీపింగ్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. సో టీడీపీ అనే సింగిల్ బాస్కెట్లోనే గుడ్లన్నీ పెట్టడానికి బీజేపీ సిద్ధంగా లేదు. ఇప్పటికి కూడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా వదులుకోవడానికి సిద్ధంగా లేరు. దానికి నేను చెప్తున్న టాపిక్ సంబంధం ఏంటంటే, లిక్కర్ స్కామ్ అన్నది ఒక తమిళనాడులో లాగానో ఢిల్లీలో లాగానో ఏపీలో కేంద్రం తీసుకోవడానికి సిద్ధపడడం లేదు. తీసుకున్నప్పుడు ఏం చేయాలి? దీన్ని చెప్పేదేమో అధికారికంగా, లేకపోతే కూటమిలో భాగంగా అమిత్ షాకో లేకపోతే ప్రధానికో 1-2 సార్లు చెప్పారు. కానీ వాళ్ళు చర్య తీసుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒకటి చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒకటి చేస్తే తెలియకుండా చేసేశారు అన్నది రాకుండా దాని ముందు దేశం దృష్టికి, పార్లమెంటు దృష్టిలో అది పార్లమెంట్ నోటీసులో పెట్టారు. ఆ కారణం వల్లనే ఈ విషయం ఇంత భారీ ఎత్తున అక్కడ తీసుకొని వచ్చారు. అది తర్వాత చంద్రబాబు నాయుడు కూడా కలిసి కృష్ణదేవరాయలు ఆ విషయం కూడా వివరించారు. ఇక్కడ మీకు ఒక పోలిక అనాలజీ నేను చెప్పేది ఏంటంటే, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినటువంటి ఆ స్కామ్ కూడా దాన్ని కూడా ముందు వీళ్ళు కేంద్రానికే పంపించారు. ఓకే, జగన్ ప్రభుత్వం ముందుగా మీరు సిబిఐ తీసుకోవాలి దీన్ని వాళ్ళు పంపించారు, వాళ్ళు తీసుకోలేదు. కాకపోతే ఈడీ ఏది ఒక దశలో కొంత జోక్యం చేసుకున్న దాన్ని ఆధారం చేసుకొని వీళ్ళే దాన్ని ముందుకు తీసుకుపోయారు. సో దాదాపు సీన్ రిపీట్. గతంలో స్కిల్ స్కామో ఇంకొకటో చంద్రబాబు విషయంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ముందు కేంద్రానికి చెప్పి తర్వాత తను చేశాడో, ఇప్పుడు సేమ్ లిక్కర్ విషయంలో స్కిల్ కేసే ఇప్పుడు రిపీట్ యాక్ట్ 2 అనొచ్చు, 2వ అధ్యాయమేమో. అది ఇంకా ఏం జరుగుతుంది, అది ముందు నేరుగా ఆయన దగ్గరికి వెళ్తుందా? ఎందుకంటే చంద్రబాబుని అరెస్ట్ చేయడానికి ముందు చాలామందిని అరెస్ట్ చేయడం కేసులు చాలా నడిచింది తతంగం. కానీ తతంగం అయితే మొదలైంది కాబట్టి ఆయన అక్కడ మాట్లాడాడని. లిక్కర్ కేసులో కూడా కేంద్రం నుంచి ఆ సిగ్నల్స్ ప్రోత్సాహంగా రాలేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తనే చొరవ తీసుకుంటుంది. దీన్నైనా కేంద్రం ఏదైనా దశలో ఆమోదిస్తుందో ఎలా ఉంటుంది? మిగతా వీటికి లింక్ పెడతారా? ఇప్పుడు తమిళనాడు ఉందనుకోండి, అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, పవన్ కళ్యాణ్ వెళ్తున్నాడు. ఈరోజు అక్కడ టీవీకే విజయ్ కూడా తన సమావేశం జరుపుతున్నారు. అనుకోకుండా సిపిఎం మహాసభలు కూడా తమిళనాడులో జరుగుతున్నాయి. ప్రకాష్ రాజు తర్వాత ఆ విజయ్, ఇంకో విజయ్ ఉన్నాడు కదా, ఆ విజయ్ వీళ్ళంతా కూడా సభలకు కూడా హాజరవుతున్నారు. భారతదేశంలో సాంస్కృతిక వైవిధ్యం ఇదంతా. కాబట్టి తమిళనాడులో లిక్కర్ స్కామ్ను కనుక కేంద్రం టేకప్ చేస్తుందా అన్నది కూడా ఇక్కడ ఒక ముఖ్యమైన, దక్షిణాదిలో జరుగుతున్నప్పుడు మీ నిన్న తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా బీజేపీ ఉంది కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా కలిసి ఈ సీట్ల తగ్గింపు అన్యాయం చేయొద్దని తీర్మానం చేశారు. అంటే ఒక సదరన్ వారు ఒక్క ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మటుకే తీర్మానం చేయలేదు, మిగిలిన దక్షిణాది రాష్ట్రాలన్నీ చేస్తున్నాయి.
సో ఈ పరిస్థితుల్లో దక్షిణాదిన ఈ లిక్కర్ స్కామ్ అనేది మళ్ళీ ప్రకంపనలు సృష్టిస్తుందా లేదా, కేంద్రం ప్రవేశిస్తుందా లేదా? అంటే కేంద్రం తమిళనాడులో ప్రవేశించి ఆంధ్రప్రదేశ్లో ప్రవేశించకపోతే అప్పుడు సిగ్నల్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ చూడాలి సార్. ఒకవేళ కేంద్రం జోక్యం చేసుకోకపోతే దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్లే అవకాశం ఉంటుందా? వెళ్ళటానికే ఇప్పుడు మేమే వాళ్ళు వెళ్ళటానికే ఇవన్నీ చేస్తారు. పర్మిషన్ అక్కడ ఇవ్వాలా? పర్మిషన్ వీళ్ళ వరకు సిఐడి కేసు పెట్టడానికి వాళ్ళ పర్మిషన్ ఏమీ అక్కర్లేదు. సిఐడి కేసు అంతవరకు చేస్తారు. ఇక్కడ కూడా చాలా కేసులు, ఇప్పుడు ఉదాహరణకు మొన్న బెట్టింగ్ యాప్ల కేసు పోలీసులు కాకుండా సిఐడికి అప్పగించారు. సో సిఐడి విగను ఏసీబీని ఇట్లాంటి వాటిని రంగంలోకి దించే అవకాశం ఉంది. దానికోసమే కేంద్రం రాకపోయినా తామైనా తీసుకోవాలి అన్న ఉద్దేశంతోనే. ఇంకోటి కూడా మీరు గమనించండి, ఈ వివేకానందరెడ్డి హత్య కేసు కూడా రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ జోక్యం చేసుకొని ఇప్పుడు కేసు ఇదేది మొన్న ఆయన సునీత వాళ్ళు పెట్టిన ఫిర్యాదు మీద సిబిఐ మీద కూడా ఒక విధంగా సిబిఐ సరిగ్గా చేయలేదని. కాబట్టి సిబిఐ ఇప్పటికే చూస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం ఎలా వస్తే ఇద్దరి మధ్య ఎవరి వైఖరి ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం ఒక అఫిడవిట్ వేసింది. అఫిడవిట్ సిబిఐ కూడా కొంతవరకు వర్తిస్తుంది. సో ఇవన్నీ జరగబోతున్నాయి అని మనం అనుకోవచ్చు.